ఎవ్రీవన్. ఈరోజు అందరూ అంటే ప్రతి ఇంట్లో కనీసం ఇంటికి ఒకరైనా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాలింగ్. హెయిర్ ఫాలింగ్ అవుతుంది కానీ హెయిర్ మాత్రం రావట్లేదు. ఎందుకు అంటే మనకి హెయిర్ ఫాలింగ్ అయిన తర్వాత హెయిర్ రావడానికి ఉండే హోల్స్ ఉంటాయి కదా, అవి బ్లాక్ అయిపోతున్నాయి. అందువల్ల మనకి కొత్త హెయిర్ అనేది రావడానికి అవకాశం ఉండట్లేదు. కానీ అలాంటప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అంటే కొత్త వెంట్రుకలు మొలవాలి అంటే అవి ఓపెన్ అవ్వాలి. దానికోసం చాలామంది ఏం చెప్తారంటే స్ట్రీమ్ పెట్టుకోండి, తర్వాత ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోండి అలా అంటారు. స్ట్రీమ్ పెట్టుకుంటే మనకి ఎవరికి అంత తేలిక కాదు, ఈజీ కూడా కాదు. ఎందుకంటే అది చాలా లాంగ్ ప్రాసెస్. స్ట్రీమ్ పెట్టుకుంటే డెఫినెట్లీ అది కరెక్ట్ ప్రాసెస్, కానీ మనం చేసుకోలేని పద్ధతి. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రీమ్ పెట్టుకుంటే అవి ఓపెన్ అవుతాయి కానీ కొత్త వెంట్రుకలు మాత్రం రావు కదా. అందుకే ఈరోజు నేను మీకు ఒక తేలికైన పద్ధతి మన ఇంట్లో దొరికే ఆనియన్తో, ఇది కొన్ని చూస్తున్నారు కదా, ఆనియన్తో మీకు కొత్త ఎంట్రుకలు ఎలా మొలుస్తాయో చూపిస్తాను అండ్ చెప్తాను. ఓకేనా? ఇదిగోండి ఆనియన్ తీసుకున్నాను కదా, దీన్ని తోలు తీసుకోవాలి. ఇదిగోండి తోలు తీసి కడిగిన ఆనియన్ని తురుముకోండి. మీకు తురుముకోవడం వద్దు అనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు, ఇంత చిన్నది. ఇదిగోండి తురిమింది ఇట్లా ఉంది కదా, దీన్ని రసం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టెయినర్ తీసుకొని స్టెయినర్ పెట్టుకోండి. లేదు అంటే క్లాత్లో కూడా అనుకోవచ్చండి. మనం క్లాత్లో గట్టిగా పిండితే రసం బాగా వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఇదిగోండి ఆనియన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇట్లా ఆనియన్ జ్యూస్ని తీసుకున్న తర్వాత ఇట్లా ఒక చిన్న కాటన్ తీసుకొని మన హెయిర్ని పాయలుగా తీసుకొని అప్లై చేసుకుంటూ ఉండండి. ఇలా వీక్కి మినిమం 2 times చేసుకోండి. మీకు కుదిరితే ఇంకొకసారి ఎక్స్ట్రా కూడా, అంటే డే బై డే, అంటే ఈరోజు వదిలేసి మళ్ళీ ఎల్లుండు అట్లా చేసుకోండి. మీకు ఇట్లా ఒక 15 days చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది. చిన్న చిన్న వెంట్రుకలు మీకు వస్తాయి. సో ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, నాకు కొత్త వెంట్రుకలు వచ్చాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. తప్పకుండా ఆనియన్ జ్యూస్ యూజ్ చేయండి. అండ్ చాలా తేలిక చేసుకుంటాం. ఆనియన్ని మీకు తురుముకుంటాం కుదరకపోతే మిక్సీ వేసుకోండి. ఒక చిన్న క్లాత్ సపరేట్గా దీనికంటూ పెట్టేసుకున్న తర్వాత జ్యూస్ తీసి పాయలుగా తీసి అప్లై చేసుకోండి. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 20 minutes to half an hour ఉంటే సరిపోతుంది. 20 minutes to half an hour ఉంచుకొని హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఊడిపోతుంది కానీ కొత్త హెయిర్ రావట్లేదు అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.